మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఎమ్మెల్సీ కామెంట్స్తో ఆ పార్టీకి పూడ్చలేని నష్టం జరిగింది. కూతురు అయినందుకైనా చర్యలు తీసుకోవడం లేదా? కూతురు అయినందుకు చర్యడం కాదు, వాస్తవం మాట్లాడింది కాబట్టి మళ్ళీ ఉల్టా కొడుతుందని భయపడటం అంతే. చర్యలు తీసుకోవడానికి ఏముంది? చేసింది నిజమే, ఆమె అన్నది నిజమే, ఇది చేసింది నిజమే. బీఆర్ఎస్ను మనం చేసిన దోషింది చాలు, ఇంకా అధికారంలో ఉండి మనం 10 ఏళ్ళు ఉన్నాము, మళ్ళీ అధికారం ఎందుకు? ఉన్న పైసలు కూడగొట్టుకోనికి దోసుకున్నది దాచుకుందాం. ఆ బీజేపీలో కలిస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇక లేకపోతే కాంగ్రెస్ మనలో వదలదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మనలో జైల్లోకి ఎడుతుంది, పైసలన్నీ గుంజుకుంటుంది. బీజేపీతో కలిసినామనుకో అపోజిషన్లో ఉండి బతకొచ్చు అన్న ఆలోచనకు వచ్చింది కాబట్టి వచ్చిరు వీళ్ళు. ఎందుకంటే దోషిన పైసలు మళ్ళీ పోతాయని భయపడి వచ్చిరు కాబట్టి కవిత అట్లా మాట్లాడింది. అది ఇప్పుడు మళ్ళీ చేయబోతే కాంగ్రెస్ కూడా లేచి కూర్చుంటుంది. మొత్తం మీద అంతా దేశం మొత్తం వాగుతుంది, ఇజ్జత్ పోతుంది. అక్కడ మోడీ ఇజ్జత్ పోతుంది, ఇక్కడ కేసీఆర్ ఇజ్జత్ పోతుంది అని సైలెంట్గా ఉన్నారు అంతే. ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం జరిగింది కూతురు అయినందుకే అని చెప్పి. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మం ఏంటంటే గదే మర్మంగా, వేరే ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ డల్లాస్ సభ ఖర్చు 60 కోట్లుంట. అమ్మా, విదేశీ గడ్డ పైన అడావుడి ఎందుకు? క్యాడర్ అంటే మనలోకి ఎవరికైనా తెలుసా? 60 కోట్లు పెట్టి డల్లాస్లో మీటింగ్ కేటీఆర్ పెడతారని ఎవరికైనా తెలుసా? తెలియదు. అంటే ఎంత దోపిడీ చేసిర్రు. మనము తాత ముత్తాతల తరం నుంచి అన్న ఏమైనా చూసినామా? 60 కోట్లు ఓ 10 తరాలలో చూస్తామా? మరి ఒక్కనాడు ఖర్చు పెడుతున్నారు. చూడురు మరి ఎట్లుంది దోపిడీ. అంటే అట్లుంటుంది. బీఆర్ఎస్ డల్లాస్ సభ ఖర్చు 60 కోట్లు. విదేశీ గడ్డ పైన అడావుడి ఎందుకని క్యాడర్లో చర్చ. అడావిడి ఎందుకంటే అక్కడ తెలవాలి. అక్కడ తెలిసి వాళ్ళు కూడా భయపడదు. ఇప్పుడు అక్కడ దోషినాయి అని అక్కడ దాచి ఉంటారు కదా, అరే వీడు పెద్ద లీడర్ అబ్బాయి అని అలా అనుకోవాలి. అక్కడ చాలా పెద్ద ఎత్తున జరిగిందబ్బా. మీరు కేటీఆర్ ముఖం చూసినంత మీసాలు కొరుక్కొని నీట్గా పౌడర్ రుద్దుకున్నంత నీట్గా లేరాళ్ళు. ఇలా పేద ప్రజల యొక్క రక్తం అంతా, ఇలా పేదోడు అప్పులలో దొరికిపోవడానికి కారణం సగం వీళ్ళే. విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ కీలక నేతలు. వీసా ఉన్నవారికే అధిష్టానం నుంచి పిలుపు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అక్కడే కూడా జరుగుతాయంట. అమ్మా, విదేశీ పర్యటనలో అంత ఇట్లా ఉన్నది పరిస్థితి లేదు. ఇంత దోపిడీ లేదు. వాయబ్బో, అందుకనే కవిత అంటా ఉంది. వీళ్ళు మామూలు ఈ జనాలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ అభిమానులకు ఏం తెలుసు? టీఆర్ఎస్లకు వాళ్ళకి అన్నేం తెలియదు, పుణ్యం తెలియదు. 10 రూపాయలు తిన్నోళ్ళు గారు చేసిన వాళ్ళు కాదు. ఎవడో ఊళ్ళో లీడర్ గాడు, ఎవడో తెల్లపులలో వేసుకున్నాడు, ఆ పైరవలు చేసుకున్నాడు, ఆ ఇడు సంపాదించుకోరు. మిగతా కార్యకర్తలంతా నోరు కొట్టుకోవాల్సిందే, చెంగడ బెంగడ ఎగరవాల్సిందే. రక్తాలు వెళ్ళిన ప్రజలకు ఏం మిగలదు. విదేశాల్లో పోతారు. ఈయన పోతారా? అందరూ పోతారా కార్యకర్తలు? విదేశాలలో విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ కీలక నేతలు. వీసా ఉన్నవారికి అధిష్టానం నుంచి పిలుపంట. అబ్బా, వీసా రాష్ట్ర ఆయుర్వేద వేడుకలు అక్కడనే కూడా జరుగుతాయంట. చూడవా, జూన్ 2న మొత్తం విదేశాల బీఆర్ఎస్ కలిసిపోయింది. నేను ఏవిఎం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీఆర్ఎస్ మొత్తం ఇట్లే. నేను కలెక్టర్ ఆఫీసులు తిరిగి, కార్యాలయాలు తిరిగి, పరిపాలన చూసి, దావకాన్లు తిరిగి, పాఠశాలలు తిరిగి, కాలేజీలు చూసి, యూనివర్సిటీలు చూసి, వీళ్ళ వ్యవహారం చూసి, వీళ్ళ దోపిడీ చూసి మాట్లాడుతున్న ఉత్తగ కాదు.